హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ బ్రాంచ్. సో ప్రెగ్నెన్సీలో ఎటువంటి టాబ్లెట్స్ అస్సలు వాడకూడదు. సో మనకు తెలుసు ప్రెగ్నెన్సీలో కొన్ని మందులు వాడటం వల్ల బేబీకి బర్త్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో అలా అని నేను ఒక సింగిల్ వీడియోలో ఏమేం టాబ్లెట్స్ వాడచ్చు, ఏమేం టాబ్లెట్స్ వాడకూడదు అని అయితే ఎలాబరేట్ చేయడం కష్టం అండి. బికాజ్ మనం కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అని ప్రతి ఒక్క డ్రగ్ కూడా మనము చూసి అది ప్రెగ్నెన్సీలో వాడాలా వద్దా అనేది డిసైడ్ చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ ఎందుకు హార్మ్ఫుల్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో అంటే, మనకి బేబీ ఫామ్ అయ్యే కొద్దీ కొన్ని మెడిసిన్స్ వల్ల మనకి అవయవ లోపాలు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి మెడికేషన్స్ కంపల్సరీ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనం ఏ టాబ్లెట్ కూడా డాక్టర్స్ అడ్వైస్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. కొన్ని మెడిసిన్స్ డాక్టర్ అడ్వైస్తో తీసుకున్నా వాళ్ళు చెప్పిన టైంకి మనం లిమిట్ చేసుకోవాలి. సో చాలాసార్లు చూస్తాము, ఏదైనా ఒక ప్రాబ్లం కోసం పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని మెడిసిన్స్ రాస్తాము. బట్ ఆ మెడిసిన్ ఇంకా తర్వాత నుంచి వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినా వాడటం స్టార్ట్ చేస్తారు. కొన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో కొన్ని మంత్స్లో వాడచ్చు, కొన్ని మంత్స్లో అసలు వాడకూడదు. సో ఏది ఉన్నా కూడా చాలా కాషియస్గా ఉండాలి. మీరు ఏ టాబ్లెట్ వాడాలి అన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మీరు వాడాలి. కొన్ని కామన్ టాబ్లెట్స్ మనము వాడుతూ ఉంటామండి. బట్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో వాడకూడని ఏంటి అంటే, ఒకటి మొటాల్ వచ్చినప్పుడు మనం ఐసోరెటినాయిన్ అనే టాబ్లెట్ వాడతాము. ఇది డెఫినెట్లీ వాడకూడదు. కొంతమందికి సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్కి మెథోట్రెక్సేట్ అనే టాబ్లెట్ ఉంటుంది, అది కంపల్సరీ వాడకూడదు. బీపీకి సంబంధించి కొన్ని టాబ్లెట్స్ కూడా మనం అస్సలు వాడొద్దని చెప్తాము. అండ్ కొన్ని టాబ్లెట్స్ అయితే 100% వాడకూడదు. బట్ కొన్ని టాబ్లెట్స్ మనము ప్రెగ్నెన్సీలో కండిషనల్గా వాడచ్చు. అంటే కొన్ని టాబ్లెట్స్కి కొంచెం రిస్క్ ఉన్నా బట్ ప్రెగ్నెన్సీలో కూడా తప్పనిసరిగా వాడాల్సి వస్తే వాడతామండి. సో అవి ఏంటంటే ఫిట్స్కి సంబంధించిన కొన్ని టాబ్లెట్స్. సో పేషెంట్ ఆ టాబ్లెట్స్ మీద స్టేబుల్గా ఉన్నారు అంటే ఆ టాబ్లెట్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కాకపోతే మానిటరింగ్ చేయాలి. సో బేబీకి ఏమైనా అవయవ లోపాలు వస్తున్నాయని స్కాన్స్ చేయడం కానీ అలాంటివి మనం కొంచెం జాగ్రత్తగా మనం తీసుకోవాలి. అన్ని టాబ్లెట్స్ కాంట్రాఇండికేటెడ్ అని కాదండి. డెఫినెట్లీ కొన్ని టాబ్లెట్స్ మనం ఖచ్చితంగా వాడతాము. సో ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ అబ్సల్యూట్లీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. థైరాయిడ్కి సంబంధించిన టాబ్లెట్ అబ్సల్యూట్లీ సేఫ్. బట్ అలా అని థైరాయిడ్ టాబ్లెట్ మీరు ఇంతకుముందు వాడుతుంది అలాగే కంటిన్యూ చేయకూడదు. థైరాయిడ్ లెవెల్స్ మీరు మళ్ళీ మెషర్ చేసుకొని డోస్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా అవసరం పడతాయి. ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ వాడచ్చు. యూజువలీ ఫస్ట్ 3 monthsలో అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ ఇంటాలరెన్స్ కానీ ఉంటుంది. మీకు నాజియా, వామిటింగ్ లాంటివి ఆల్రెడీ ఉంటాయి, దాన్ని అగ్రవేట్ చేస్తాయి. సో 3rd month తర్వాత నుంచే వాడతాము. ఇవి కాకుండా ఇంకా ఏ టాబ్లెట్ అయినా మీరు ప్రెగ్నెన్సీలో ధైర్యంగా తీసేసుకోకూడదండి. ఏది ఉన్నా కూడా ఒక డాక్టర్ని సంప్రదించి ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడాలి. యాజ్ అ డాక్టర్ మాకు ప్రెగ్నెన్సీలో ఏం వాడాలి, ఏం వాడద్దు అనేది తెలుస్తుంది. కొన్ని కండిషన్స్లో మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడే సేఫ్ మెడికేషన్స్కి వాడి మీ ప్రాబ్లమ్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తూ ఉంటాము. సో ఈవెన్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మీరు కనుక ఏదైనా టాబ్లెట్ వాడుతున్నారు, ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు అంటే ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి అది ఎంతవరకు సేఫ్, వేరే సేఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అనేది చూసుకొని దానికి మార్చుకోవడం అనేది మంచిది. ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మెడిసిన్స్ అనేవి డైరెక్ట్గా తీసుకోకండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి ప్రెగ్నెన్సీ ఉంది అని. వాళ్ళు చూసి సేఫ్ మెడికేషన్స్ మీకు ఇస్తారు. అండ్ ఆ తర్వాత కూడా మీరు అదే మెడిసిన్ మీకు నచ్చినట్టుగా వాడటానికి లేదు. మీరు ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ అనేది చూసుకొని మీ డాక్టర్ మీకు చెప్పాకే మీరు ఏ మెడిసిన్ అయినా వాడాలి. థ్యాంక్ యూ.